Welcome to the math class. Find a Fourier series to represent f of x is equal to e power of x from x is equal to 0 to x is equal to 2 pi. Let f of x is equal to e power of x. This is the main formula. A naught by 2 plus summation n is equal to 1 to infinity an into cos nx plus summation n is equal to 1 to infinity bn into sin nx. This is the main formula and this is equation 1. Here a naught and an and bn ఈ త్రీ ఆర్ ఈ మూడు అనేవి 4 year కోఎఫిషియన్స్ అనమాట. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురిని ఫైండ్ అవుట్ చేసి ఆ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయడమే నా టార్గెట్ అనమాట. కాబట్టి దెన్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π. లాస్ట్ క్లాస్లో మనం -π to π చూసాము. ఒకవేళ -π to π ఇస్తే ఇక్కడ -π to π వేసుకోవాలి. మనకి ఇక్కడ 0 to 2π ఇచ్చాడు కాబట్టి ఓకే. తర్వాత f of x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ 1/π ఇంటిగ్రల్ 0 to 2π e power of x. f of x is equal to e power of x కాబట్టి e power of x into dx that is equal to 1/π ఇంటిగ్రల్ e power of x అంటే ఎంత? e power of x. e power of x లిమిట్స్ 0 to 2π that is equal to 1/π into e power of x అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e power 2π మైనస్ e power 0 అంటే 1 అయిపోతుంది. సో 1/π into e power 2π minus 1. So this is therefore the value of a naught is equal to 1/π into e power 2π minus 1. This is the first Fourier coefficient. And one more coefficient, an is equal to 1/π into integral 0 to 2π f of x into cos nx into dx. That is equal to 1/π into integral 0 to 2π 0 to 2π f of x అంటే ఎంత అవుతుంది? e power of x cos nx into dx. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇప్పుడు e power of x అనేది ఫస్ట్ ఫంక్షన్, cos nx అనేది సెకండ్ ఫంక్షన్. అయితే ఇక్కడ చూడండి మీకు ఒక ఫార్ములా ఉంది e power of ax. ఇక్కడ సిన్స్ దీని బదులు నేను ఏం రాస్తానంటే e power of nx cos nx అంటే e power of x by 1 plus n square into cos nx plus n into sin nx రాస్తాను. ఇది ఎందుకు రాశాను నేను ఒకసారి మీకు చెప్తాను. 0 to 2π ఎందుకంటే సిన్స్ ఇంటిగ్రల్ e power of ax into cos bx into dx that is equal to e power of ax by a square plus b square into a cos bx plus b sin bx. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ స్టెప్ రాయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి e power of ax ఏ వాల్యూ అంటే ఇక్కడ అంతా 1 cos nx ఇంటూ dx అంటే cos bx b ప్లేస్ లో n ఉందన్నమాట. కాబట్టి ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ స్టెప్ రాయడం మనకి జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు e power 2π minus 1. ఇక్కడ ఎందుకని e power of 2π minus 1 అంటే e power of x ఉంది కదా ఇక్కడ మనకి. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ ఎంత అవుతుంది? ఈ ఎక్స్ ప్లేస్ లో 2π పెట్టుకుందాం. ఎక్స్ ప్లేస్ లో 2π పెట్టి అండ్ లోయర్ లిమిట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి e power 2π minus 1 డివైడెడ్ బై π ఇంటూ అంటే 1/π ఇంటూ 1 plus n square దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి sin 2nπ 0 అవుతుంది. సిన్స్ sin 2nπ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. cos 2nπ వాల్యూ ఎంత అవుతుంది?
1 అవుతుంది. కాస్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ వాల్యూ అంటే ఇంటిగ్రల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది సబ్స్టిట్యూట్ చేసి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ దిస్ వాల్యూ. ఇన్ దిస్ వాల్యూ అప్పర్ లిమిట్ పెట్టేటప్పుడు sin 2n ఎక్కడైతే ఉందో అక్కడ వాల్యూ 0 పెట్టేసేయండి. cos 2n వాల్యూ ఉన్నప్పుడు చోట 1 పెట్టండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద an వాల్యూ. an finally bn, and bn is equal to formula రాయండి 1 by pi integral 0 to 2 pi 0 to 2 pi f of x into sin nx into dx, that is equal to 1 by pi into integral 0 to 2 pi f of x అంటే ఎంత అవుతుంది? e power of x into sin nx into dx. ఓకేనా? అదా సిన్స్ ఇక్కడ ఇందాకటేమో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాసాము. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఈ బిఎక్స్ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిదంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ b sin b cos bx. సో దిస్ ఇస్ ద ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం ఏమి రాద్దాం ఇప్పుడు? ఆ ఫార్ములా ప్రకారము దట్ ఈజ్ ఈక్వల్ టు bn ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ 1 by pi ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. ఏ అంటే 1, ఏ అంటే 1 కాబట్టి ఈ వాల్యూ మీరు ఏం రాస్తారు అప్పుడు? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ఏ రాస్తారు డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1a, 1 ప్లస్ బి స్క్వేర్ అంటే మనకి ఎన్, బి ప్లస్లో ఎన్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ అంటే 1 కాబట్టి ఇక్కడ మీరు సైన్ so sin e power of ax into sin nx, sin nx minus n cos nx. ఓకేనా? bracket close 0 to 2 pi, that is equal to 1 by pi into e power of x by 1 plus n square sin nx minus e power of x by 1 plus n square into n into cos nx 0 to 2 pi, that is equal to 1 by pi into అప్పర్ లిమిట్ పెట్టామనుకోండి ఈ పవర్ ఎక్స్ ప్లస్లో 2 పై పెట్టామనుకో ఈ పవర్ 2 పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ సైన్ 2 ఎన్ ఎక్స్ ప్లేస్లో 2 పై అంటే 2n పై 2n పై ఎక్స్ ప్లేస్లో కాబట్టి 2n పై మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ sin n into 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అగైన్ మైనస్ అప్పర్ లిమిట్ పెడతాం ఈ పవర్ 2 పై డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ n ఇంటూ కాస్ 2n పై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఈ పవర్ 0 ఈ పవర్ ఇక్కడ కూడా అంతే ఈ పవర్ 0 ఎక్స్ ప్లేస్లో బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ n into cos n of 0 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే sin 2n పై సైన్లతో ఉన్నవన్నీ 0 అయిపోతాయి కాబట్టి 0. సో ఈ వాల్యూ 0. ఇక్కడ చూడండి మైనస్ ఎన్ థర్డ్ టర్మ్లో మైనస్ ఎన్ ఉంది ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ ఒక ఎన్ ఉంది మైనస్ ఎన్ కాస్ 2n పై అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది ఈ పవర్ 2 పై minus 1 e power 2 pi minus 1 divided by pi into 1 plus n square 1 plus n square. So this is the value of
bn అనమాట. సో దీని యొక్క bn యొక్క వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చి సబ్స్టిట్యూట్, therefore substitute all the values, substitute all the values of a naught, an, bn in equation 1. అంటే ఏమవుతుంది, hence f of x అంటే e power of x is equal to a naught by 2. a naught అంటే మనకి e power 2 pi minus 1 by pi వచ్చింది కాబట్టి 2 pi. ఓకేనా, 2 pi ప్లస్ సమ్మేషన్ n is equal to 1 to infinity. an అంటే ఎంత వచ్చింది మనకి e power 2 pi minus 1 divided by pi into 1 plus n square, 1 plus n square cos nx plus summation n is equal to 1 to infinity minus n into e power 2 pi minus 1 divided by pi into 1 plus n square into sin nx. అంటే సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2 pi minus 1 by pi minus 1 by pi ఇంటూ సమ్మేషన్ కనుక తీసేస్తే మనము ఫైనల్గా మనకి 1/2 ప్లస్ సమ్మేషన్ n is equal to 1 to infinity cos nx divided by 1 plus n square minus ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సమ్మేషన్ n is equal to 1 to infinity n into sin nx ఉంది మనకి sin nx. ప్రతి దాంట్లో కూడా e power 2 pi minus 1 by pi ఉంది కామన్ గా. ఓకేనా, అందుకని ఆ పై తీసేసాను. ఓన్లీ ఎన్ వాల్యూ సమ్మేషన్లో నాకు ఎంత ఉంది, ఎన్ వాల్యూ ఉంది కాబట్టి ఎన్లో ఏదైతే ఉందో అవన్నీ ఒక బ్రాకెట్లో పెట్టేసి ఉంచేసాను. ఓకేనా, బయటికి తీసుకురాలా. ఎంతో ఏదైతే ఉందో మొత్తం బ్రాకెట్లో పెట్టేసి బయట పెట్టేసేసాను. డివైడెడ్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ Fourier series, hence proved. ఇక్కడ చూడండి, నేను సమ్మేషన్ తీయకుండా వదిలేశాను. సమ్మేషన్ తీసుకున్న ఒకటి n is equal to 1 to infinity cos nx కదా, n is equal to 1 పెట్టండి, n is equal to 2 పెట్టండి, n is equal to 3, n is equal to 4, n is equal to 5 అని పెట్టి సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ కూడా సైన్స్ లో కూడా అంతే, సైన్ సిరీస్ లో కూడా n is equal to 1, n is equal to 2, n is equal to 3 అలా సబ్స్టిట్యూట్ చేసుకొని రాసుకోవచ్చు. లేకపోతే ఫైనల్ గా ఇలా వదిలేస్తాను అనుకుంటే ఇలా వదిలేసేయండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ Fourier సిరీస్, hence proved. ఓకేనా, so this is the way we have to find all the values the given interval 0, 2 pi. f of x వాల్యూ ఏదైనా ఇవ్వండి, ఇంటర్వెల్ మాత్రం 0, 2 pi ఉన్నప్పుడు మనం ఇలాగ చేసుకుంటా ఉండాలి. ఓకేనా.